This is Medjal Metro News Network and you are watching Suchitra TV. ట్రైన్ ఆపరేషన్ ప్లాన్ డిస్కస్ చేస్తున్నాము. రన్నింగ్ సర్వీసెస్ ఫర్ 19 అవర్స్ ఆఫ్ ద డే. 19 గంటలు ట్రైన్ ఏదైనా కూడా రన్ అవుతుంది. 5 గంటలు మాత్రం మధ్యరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మెయింటెనెన్స్ కోసము వాటిని ఆపేసి డిపోలోకి తీసుకెళ్ళి అంతా క్లీనింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి రెడీ చేస్తారు. Train information. To meet the above projected traffic demand, the possibility of running trains with composition of 3 cars with different headway has been examined. వాళ్ళు ఆ మొత్తం ట్రాఫిక్ డిజైన్తో నాగ్పూర్కి ఏం చేశారంటే వాళ్ళు అంతే 3 కార్స్ విత్ డిఫరెంట్ హెడ్వే అంటే డిఫరెంట్ ఇంటర్వెల్. ఒక డ్రైవింగ్ మోటార్ కార్ 2 ఉంటాయి, ట్రైలర్ కారు మధ్యలో ఒకటి ఉంటుంది. కెపాసిటీ 6 passengers per square meters ఆఫ్ స్టాండీ ఏరియా. డ్రైవింగ్ మోటార్ కార్ 247 కెపాసిటీ అనుకుంటున్నారు, 43 సీటెడ్, 204 స్టాండింగ్. ట్రైలర్ కారు 270, 50 సీటెడ్, 220 స్టాండింగ్. 64 136 సీటెడ్, 628 స్టాండింగ్. మొత్తం ట్రైన్లో కలిపి అంతమందిని తీసుకెళ్ళగలుగుతుంది. ఈ ట్రైన్స్ హెడ్వే అంటే ఫ్రీక్వెన్సీ 6 to 12 minutes, 5 to 10, 4 to 8, 3 to 6. అక్కడ మనము ముందుకెళ్ళిన కొద్దీ ట్రాఫిక్ పెరిగిపోతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ తగ్గించిండ్రు. మ్యాక్సిమం పీక్ అవర్, పీక్ డైరెక్షన్ డిమాండ్ తీసుకున్నారు, దానికి తగ్గట్టు డిజైన్ చేసుకున్నారు. అట్లాగే 2 కారిడార్స్కు చేసుకున్నారు. ఇయర్ వైజ్ ర్యాక్ రిక్వైర్మెంట్ మనం ఇంతకుముందు దాంట్లోనే సేలియంట్ ఫీచర్లో డిసైడ్ చేసుకున్నట్టు ర్యాక్స్ ఎలా ఉంటాయి రిక్వైర్మెంట్ అవి. ఎందుకంటే ఇమీడియట్గా వచ్చేవి కావు ర్యాక్స్. ఇప్పుడు మనకు చాలా డిమాండ్ ఉంది మన హైదరాబాద్కి, కానీ ఇప్పుడు హ్యుండాయ్ వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైతే ఆర్డర్ ప్లేస్ చేస్తే 2 years తర్వాత ఇస్తామంటున్నారు. అందుకే అది వాళ్ళు ర్యాక్లు పెంచాలనుకున్నా అది వాళ్ళు ఆ కార్లు పెంచాలనుకున్నా కోచ్లు పెంచలేకపోతున్నారు. కాబట్టి ఇయర్ వైజ్ వీళ్ళు ఎలా ఉంటాయి ర్యాక్స్ రిక్వైర్మెంట్ ఇలా వర్కౌట్ చేసుకున్నారు. దీని ప్రకారంగానే ముందే ఆర్డర్ ఇచ్చుకుంటారు. The required transport demand forecast is governing factor for the choice of the rolling stock. Rolling stock అంటే అదే ఆ ట్రైన్స్ అవి ఎన్ని ఉండాలనేది. ది ఫోర్కాస్ట్ పీక్ అవర్, పీక్ డైరెక్షన్ ట్రాఫిక్ కాల్స్ ఫర్ ఎ లైట్ కెపాసిటీ మెట్రో సిస్టమ్స్. The following optimum size coach has been chosen for this corridor mentioned. దానికి వాళ్ళు ఈ సైజు లెంత్ డ్రైవింగ్ మోటార్ కార్ లెంత్ 21.64 అనుకుంటున్నారు. ఈ ట్రైలర్ కార్ది 21.34. రెండింటికి ఒక ఫీట్ అంటే 0.3 meters డిఫరెన్స్ ఉంది. విడ్త్ హైట్ ఎక్కడైనా మనదైనా అంతే, వాళ్ళదైనా అంతే, ఎవరిదైనా విడ్త్ 2.9 meters ఉంటుంది, హైట్ 3.9 meters ఉంటుంది. మ్యాక్సిమం లెంత్ ఆఫ్ కోచ్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు 22.6 meters. కప్లర్స్ ఆర్ బఫర్ మ్యాక్సిమం లెంత్ 22.6 meters. So, in order to maximize the passenger carrying capacity, longitudinal seating arrangements shall be adapted. The whole train shall be visible to distribute the passengers evenly in all coaches. జనరల్గా మనం ఏం చేస్తామంటే సీట్స్ అన్నీ ఇట్లా అడ్డంగా ఉంటాయి ట్రైన్లో కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి, మనం ఎక్కడ తీసుకున్నా కూడా. కానీ ఈ ఒక మెట్రోలోనే లాంగిట్యూడినల్గా ఉంటాయి. ఎందుకనంటే మధ్యలో నిలబడేటట్టుగా ఉండేటట్టు అందరికీ అక్కడికి ఇక్కడికి ఫ్రీగా మూవ్మెంట్ కోసము సైడ్లా లాంగిట్యూడినల్ డైరెక్షన్లోనే ట్రైన్ ఎలా పొడవులో ఉందో వాటిలోనే సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. మధ్యలో అంతా స్టాండింగ్ వాళ్ళ కోసము ఉంటుంది. దేర్ ఫోర్ మీడియం రైల్ వెహికల్స్ విత్ 2.9 meters maximum width and longitudinal seat arrangement. Conceptually, the crush capacity of 43 seated
204 standing, total 247 passengers in a driving motor car, and 50 seated, 220 standing, total 270 in a trailer motor car. సో దానికి ఒక 3 కార్ కెపాసిటీకి ఒకటి 2 డ్రైవింగ్ మోటార్ కార్లు, ఒక ట్రైలర్ కారు. దాంట్లో టోటల్గా 764 ప్యాసింజర్స్ అకామిడేట్ అవుతారు. ఈ సీట్లు అంటే సీట్లు ఉన్నాయి, సీట్ నెంబర్ ప్రకారము ఎంతమంది పడుతున్నారో కౌంట్ చేసుకున్నాము. కానీ నిలబడ్డ వాళ్ళని ఎట్లా కౌంట్ చేస్తామంటే దానికి ఒక పారామీటర్ పెట్టుకున్నారు. ఒక స్క్వేర్ మీటర్కు 6 పడతారనే దాంతో 6 persons పర్ స్క్వేర్ మీటర్, ఒక చదరపు మీటర్ ఏరియాలో 6 పడతారనే దాంతో క్యాల్కులేషన్స్తో వాళ్ళు అలా స్టాండింగ్ ఎంతమంది పడుతున్నారో అది రిక్వైర్ చేసుకున్నారు. సిస్టమ్ ఆఫ్ ట్రాక్షన్ అండ్ పవర్ టారిఫ్. ద పవర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ మెట్రో సిస్టమ్ ఆర్ డిటర్మైన్డ్ బై పీక్ అవర్ డిమాండ్స్ ఆఫ్ power for traction and auxiliary applications. Broad estimation of auxiliary and traction power demand is made based on the following requirements. సో మనం ఇంతకుముందే డిస్కస్ చేసాము. మనము అక్కడ సేలియంట్ ఫీచర్స్లో 2 లోడ్స్ ఉంటాయి. ఇది పవర్ రిక్వైర్మెంట్ క్యాల్కులేట్ చేయాలంటే 2 ఉంటాయి. ఒకటి ట్రాక్షన్ ఉంటుంది, రెండవది ఆక్సిలరీ ఉంటుంది. ట్రాక్షన్ అంటే అదే ట్రైన్ ఇంజన్, ట్రైన్ ముందుకు రన్ కావడానికి ఎంతైతే పవర్ రిక్వైర్మెంట్ ఉంటుందో అది ట్రాక్షన్ రిక్వైర్మెంట్స్. యాక్సిలరీ అంటే స్టేషన్స్లలో కానీ ట్రైన్లో కానివ్వండి, లైటింగ్ అరేంజ్మెంట్, ఏసీ అరేంజ్మెంట్, ఫ్యాన్స్, ఇంకేవేవి ఉంటాయో వాటన్నిటికి కలిపి ఎంత పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దానికి వాళ్ళు పీక్ అవర్స్లోనే తీసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ ఈ మధ్యలో తక్కువ ఉంటుంది కాబట్టి పీక్ అవర్స్లో స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ రోలింగ్ స్టాక్ 75 kW/h అవి తీసుకున్నారు. రీజనరేషన్ బై రోలింగ్ స్టాక్, ఈ ట్రైన్స్ తిరగడం మూలంగా కూడా ఒక 30% రీజనరేట్ అవుతుంది, అది కూడా కౌంట్ చేసుకున్నారు. ఎలివేటెడ్ స్టేషన్ లోడ్ ఇనిషియల్లీ 200 kW విచ్ విల్ ఇంక్రీజ్ టు 400 kW ఇన్ ద ఇయర్ 2021. అండర్ గ్రౌండ్ స్టేషన్ లోడ్ 2000 kW విచ్ విల్ ఇంక్రీజ్ టు 2000 kWh ఇన్ ద ఇయర్ 2041. సో ఇలా ఈ పవర్ ట్రాక్షన్కు యాక్సిలరీకి 2 తయారు చేసేసుకొని కారిడార్ 1కు కారిడార్ 2కు ఇలా రెండింటికి ఎంత టోటల్ పవర్ రిక్వైర్మెంట్ ఎంత అవుతుందో వీళ్ళు 2041 వరకు తీసుకొని ఆ పవర్ రిక్వైర్మెంట్ పెట్టేసుకున్నారు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయింటెనెన్స్ డిపో కమ్ వర్క్షాప్. ఇట్ ఈస్ ప్రపోజ్ టు ఎస్టాబ్లిష్ 1 డిపో కమ్ వర్క్షాప్ నియర్ కాప్రీ స్టేషన్ ఇన్ ఎంఏసి ల్యాండ్ ఫర్ నార్త్ సౌత్ కారిడార్ అండ్ 1 డిపో come workshop in the land belonging to near Lokmanya depot come workshop for north corridor. Major over అక్కడ ఏమేం చేస్తారంటే మేజర్ ఓవర్ వాల్యూ ఆల్ ట్రైన్స్, ఆల్ మైనర్ షెడ్యూల్స్ అండ్ రిపేర్స్, లిఫ్టింగ్ ఫర్ రిప్లేస్మెంట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అండ్ టెస్టింగ్ దేర్ ఆఫ్టర్ రిపేర్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ ఆఫ్ లైన్ 1. అక్కడ ఒక డిపో పెట్టుకున్నారు. కారిడార్ 1కు ఒక డిపో, కారిడార్ 2కు ఒక డిపో పెట్టుకున్నారు. మన దగ్గర నాగోల్లో డిపో ఉన్నట్టుగా ఆ డిపోలో ఏమేం చేస్తారో ఇక్కడ రాసుకున్నారు. మేజర్ ఓవరాలింగ్ చేస్తారు, ఆల్ మైనర్ షెడ్యూల్స్ అండ్ రిపేర్స్ చేసుకుంటారు, లిఫ్టింగ్ చేసుకుంటారు, రిపేర్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్, ఏ రిపేర్లు ఉన్నా కూడా అక్కడ ఆ వర్క్షాప్ డిపో కమ్ వర్క్షాప్లో ఉండేటట్టు అక్కడ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు, వాటికి ప్రొవిజన్ పెట్టుకున్నారు. ది డిపో ప్లానింగ్ నియర్ కాప్రీ, ఈ 2 ఎక్కడెక్కడ ప్లాన్ పెట్టుకున్నారు. సిగ్నలింగ్ సిస్టమ్, మెయిన్ సిగ్నలింగ్ సిస్టమ్ షాల్ బి ప్రొవైడెడ్ with the means for an efficient train control, ensuring safety in train movements. It assists in optimization of metro infrastructure investment, standards, interlocking, operation. ఇది సిగ్నల్ సిస్టమ్ ఎట్లా ఉందో వాళ్ళు డీటెయిల్గా సిగ్నలింగ్ సిస్టమ్ది కేబుల్స్ వాటి గురించి రాసుకున్నారు. మిగతాది నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాము.